దివంగతులైన పెద్దలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నూతన వస్త్రాలు పాదరక్షలు అందించడం అభినందనీయమని గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. రమణీపేట అడపల ట్రస్ట్ కార్యాలయంలో పసుపులేటి నాగానంద్ జయంతిని పురస్కరించుకుని ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నూతన వస్త్రాలు పాదరక్షలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ దివంగతులైన పెద్దలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నూతన వస్త్రాలు పాదరక్షలు సమకూర్చడం అభినందనీయమని అన్నారు. ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ మరణించిన పెద్దలను స్మరించుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల స్వర్గంలో ఉన్న జీవులకు సద్గతి కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడవాల రత్నప్రసాద్, రాజా, శ్రీలక్ష్మి, శివాని తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు చేసేటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల కూడా ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకి వాళ్ళకి ఆహార దినుసులు, మిగిలినటువంటి నిత్యావసరాలు కూడా అందించడం జరుగుతుంది. వీటితో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళ సహకారం అందించి వాళ్ళు కూడా చేసేటటువంటి సేవా కార్యక్రమాలను అభినందించుతున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో పసుపులేటి నాగానంద గారు కుటుంబ సభ్యులు ఆయన జయంతి సందర్భంగా మన ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకి చీరలు, అదేవిధంగా చెప్పులు కూడా అందించడం జరిగింది. ఆ రకమైనటువంటి సేవా దృష్టితో చేసేటటువంటి సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ అలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, ఉన్నతమైనటువంటి విలువలతోటి ఉన్నతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కావాలనేటువంటి ఆలోచనతో చేసేటటువంటి అడబాల ట్రస్ట్ చేసే కార్యక్రమాల్లో ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు నాగానందరావు గారు చేసినటువంటి జయంతి సందర్భంగా చేసినటువంటి ఈ కృషి చాలా అభినందనీయం. అందరికీ సేవా సంపన్నతే సమాజ ఉన్నతి అన్న భావంతో, ఉత్తమమైన భావంతో పసుపులేటి నాగానంద్ గారి జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఇక్కడ ఈ అడబాల ట్రస్ట్ వేదిక మీద అందరికీ కూడా చీరలు అలాగే పాదరక్షల్ని అందించడం చాలా ముదావహం. ఇటువంటి సేవాభావం ఏదైతే ఉందో దానికి నిత్య వేదిక అయినటువంటి అడబాల ట్రస్ట్ వేదికలో నిత్యం జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు ఈరోజు విశిష్టంగా నాగానంద గారి ఆ స్ఫూర్తిత్యాగం జరుగుతున్నటువంటి ఈ కుటుంబ సభ్యుల యొక్క ఔదార్యాన్ని మెచ్చుకుంటూ వారికి శుభాభినందనలు.